హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ గౌట్ జాబ్ యూట్యూబ్ ఛానల్. సో ఇది తెలుగు పేపర్స్ ఎస్ఏ వాళ్ళవి. సో 2026 జనవరిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు జరిగిన 4 పేపర్స్. సో నేను ఇంతకుముందు ఎస్జిటి వాళ్ళవి 5 పేపర్స్ చేశాను. సో అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళవి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి అడిగిన 4 పేపర్స్, అదేవిధంగా మళ్ళీ సోషల్ స్టడీస్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళకి అడిగిన ఈ 4 పేపర్స్. సో ఇందులో 150 క్వశ్చన్స్, ఇందులో 120. సో ఇందులో కూడా ఇప్పుడు చెప్పబోయేవి 120. సో టోటల్ 390 బిట్స్. సో మీకు ఆప్షన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా బాగా ఉపయోగపడతాయి. సో మళ్ళీ చూడండి. సో అదేవిధంగా ఈ పీడిఎఫ్స్ అనేవి టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. సో అందులో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. సో ప్రతి ప్రీవియస్ సోషల్ పేపర్ కూడా నేను యాడ్ చేశాను, సీక్వెన్స్లో ఉన్నాయి. 2016 నుంచి 26 వరకు ఏ డేట్ నాడు జరిగిందో సో ఆ ఆర్డర్లోనే నేను ఇచ్చాను. సో మొత్తం 23+ పేపర్స్ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని డిఎస్సి పేపర్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో 2017లో జరిగిన డిఎస్సి, సో 2018 మార్చ్లో జరిగిన డిఎస్సి, సో అదేవిధంగా 2024లో జరిగిన డిఎస్సి పేపర్స్ మొత్తం 350+ ప్రశ్నలు. సో అదేవిధంగా డిఎస్సి ఎస్జిటి వాళ్ళకు జరిగిన ప్రశ్నలు కూడా యాడ్ చేశాను. సో చూద్దాం. సో నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా సోషల్కి సంబంధించినవి ఉంటాయి, సోషల్ స్కూల్ అసిస్టెంట్ క్లాసెస్. సో ఎవరికైతే రివిజన్ కోర్స్ పర్చేజ్ అయిందో వాళ్ళకి 200 కూపన్ కనబడుతుంది. సో అది అప్లై చేయండి, మీకు 30 రూపీస్ అలా పడుతుంది. సో చూద్దాం. 5th జనవరి షిఫ్ట్ 1. ఈ పద్యంలో నూనె అని అర్థాన్ని ఇచ్చే పదం ఏ పాదంలో ఉంది? సో మొదటి పాదం ఇది. సో ఇసుమున తైలంబు, తైలం అంటే నూనె. సో 1వ పాదంలో ఉంది. మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు అంటే అర్థం. మృగతృష్ణ అంటే అర్థం ఎండమావి. సో ఎండమావిలో కూడా నీరు తాగవచ్చు. మూర్ఖుని మనస్సుని మాత్రం సమాధాన పెట్టలేం అనే భావాన్ని ఇచ్చే పద్యపాదం. సో సింపుల్, ఇక్కడ అర్థమవుతుంది. చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు. సో ఇది ఆన్సర్. ఈ పద్యం ఎవరి గురించి వివరిస్తోంది? ఈ పద్యం మూర్ఖుల గురించి వివరిస్తోంది. మీరు ఈ పద్యం చదివితే మూర్ఖులదని అర్థం అవుతుంది. సో ఇందులో ఏదైనా కూడా చేయవచ్చు, కానీ మూర్ఖుని మనస్సు రంజింపజేయలేము అని. సో ఇసుమున తైలం తీయొచ్చు, మృగతృష్ణలో నీరు తాగొచ్చు, సో కుందేటి కొమ్ముని కూడా సాధించవచ్చు, కానీ మూర్ఖుల మనస్సుని రంజింపరాదు. సో అందువల్ల మూర్ఖులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 35 నుంచి 38 ప్రశ్నలు. ఆంగ్లంలోని లిటరేచర్ అనే పదానికి వాడుతున్న అర్థం ఏది? సో ఇక్కడ ఆంగ్లంలోని లిటరేచర్ అనే పదానికి అక్షరబద్ధమైన సమాచారం అంతా అనే అర్థాన్ని చెబుతున్నారు. సో అక్షరబద్ధమైన సమాచారం. హితేన సహితం సాహిత్యం అనే నిర్వచనం సాహిత్యం గురించి ఏ భావాన్ని తెలుపుతుంది? హితేన సహితం సాహిత్యం అంటే మేలుని చేకూర్చేది సాహిత్యమని అర్థం. సో ఇక్కడ మేలుని చేకూర్చే లేదా ఉపదేశాన్ని అందించే రచన. కింది వాటిలో ఏది సాహిత్యంలో చేర్చబడదు? సో ఇక్కడ సాహిత్యం గురించి ఇచ్చారు. సకల శాస్త్ర విషయాలతో కూడుకున్నది సాహిత్యం అని నిర్వచించుకుంటే అందులో కవిత్వం, కథ, నవల, నాటకం మొదలైనవన్నీ సాహిత్యంగా పరిగణిస్తాం. సో కవిత్వం, కథ, నవల, నాటకం. సో కవిత్వం, కథ, నవల తర్వాత నాటకం ఉంది. నిస్సారమైన భాషా నైపుణ్యం అనేది సాహిత్యంలో చేర్చబడదు. సో ఇచ్చిన పారాగ్రాఫ్ ప్రకారం ఈ 3 కూడా ఉన్నాయి. సో ఇది ఆన్సర్. క్రాంతదర్శులు ఎవరు? కావ్యం రాసేవాళ్ళు క్రాంతదర్శులుగా ఉంటారు. సో కావ్యం రాసేవాళ్ళు అనేది ఆన్సర్. అరటి తొక్కరాదు అనేది ఏ అలంకారానికి ఉదాహరణ? సో ఇది చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణ. 2 లేదా అంతకంటే ఎక్కువ హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అంటారు. అర్ధభేదంతో, అర్ధభేదం అంటే ఇక్కడ
తొక్క తొక్క అని 2 సార్లు వచ్చింది. సో మొదటి తొక్క అనేది అరటి పండు పైన ఉండే తొక్క. రెండవది కాలితో తొక్కడం. సో ఈ రెండు కూడా అర్ధ భేదంతో వచ్చాయి కాబట్టి ఇది చేకానుప్రాస అవుతుంది. అరటి తొక్క రాదు, చేకానుప్రాస అలంకారం. సో ఇంకొక ఉదాహరణ తీసుకుంటే నీటిలో పడిన తేలుతుందా, నీటిలో పడిన తేలుతుందా. సో ఇక్కడ కూడా ఒకటేమో తేలు, ఇంకొకటేమో తేలుతుందా. సో నిప్పులో పడితే కాలుతుంది. సో కాలుతుంది. ఈ రెండు అర్ధభేదంతో వచ్చాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ లాటానుప్రాస అలంకారం అంటే వాక్యంలో భేదం లేకుండా తాత్పర్యంలో భేదం కలిగి హల్లుల జంట వెంటనే రావడం. అంటే కమలాక్షుని అర్పించు కరములు అంటే కమలాక్షుని అర్చించే కరములే కరములు, కమలాక్షుని అర్చించే చేతులు అని దీని అర్థం. ఆపదలో ఆదుకున్న మిత్రుడు. సో అంటే ఆపదలో ఆదుకున్న మిత్రుడే మిత్రుడు అని అర్థం. సో ఈ విధంగా అర్థంలో భేదం లేకుండా, అర్థంలో ఎలాంటి భేదం లేదు, మిత్రుడే. సో అర్థంలో భేదం లేకుండా తాత్పర్యంలో భేదం కలిగే హల్లుల జంట వెంటనే వస్తే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది. సో నెక్స్ట్ యమకాలంకారం అంటే అర్ధ భేదం కలిగిన పదాలు కొంత వ్యవధానంతో తిరిగి వస్తే అది యమకాలంకారం అవుతుంది. కొంత వ్యవధానం అంటే మధ్యలో వేరే పదాలు రావడం. సో ఏ విధంగానో ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. అర్ధ భేదం కలిగిన పదాలు కొంత వ్యవధానంలో అంటే మధ్యలో వేరే పదాలు వచ్చి తిరిగి వస్తే అది యమకాలంకారం అవుతుంది. సో ఇక్కడ హరుడు పాప సంహరుడు అనే పదాన్ని తీసుకుంటే ఇక్కడ మధ్యలో వేరే పదం వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ హరుడు అనే పదం వస్తుంది చూడండి. హరుడు పాప సంహరుడు, మధ్యలో వేరే పదాలు వచ్చాయి. సో ఇది యమకాలంకారం అవుతుంది. ఇంకొకటి మనపురమున గలపురమున. సో మనపురమున గలపురమున. సో ఇక్కడ చూస్తే మధ్యలో వేరే పదం వచ్చింది. సో మళ్ళీ రిపీట్ అయ్యాయి. సో ఇది యమకాలంకారం. సో నెక్స్ట్ ఆప్షన్ వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటంటే ఒకే హల్లు పలుమార్లు ఆవృతం కావడం. అంటే ఒకే పాదంలోని అక్షరాలు మరలా రావడం. సో ఉదాహరణకి సరోజ రోజు ఓ రోజా నీ శిరోజంలో మజాగా రాజిల్లుతుంది అనే ఒక వాక్యాన్ని తీసుకుంటే ఇందులో జా అనేది పలుమార్లు వస్తుంది. సో ఒకే హల్లు పలుమార్లు మళ్ళీ రావడం. అడుగులు తడబడ బుడతడు నడచెను. సో ఈ విధంగా మళ్ళీ రావడం. నెక్స్ట్ మసజసతగా గణాలు కలిగిన పద్యం ఏది? సో అది శార్దూలం. శార్దూలంలో మసజసతగా అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 13వ అక్షరం యతిస్థానం అవుతుంది. 13వ అక్షరం శార్దూలంలో యతిస్థానం అవుతుంది. అదేవిధంగా ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం, సో వీటిల్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి, యతిస్థానం ఎంత అనేది చూసాం. సో మళ్ళీ చూద్దాం. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అని అంటారు. సో అదేవిధంగా ఈ యతి అక్షరం కానీ దాని యొక్క వర్ణమైత్రి అక్షరం కానీ ఆ పాదంలోని అంటే ఆ పద్యంలో ఉండే పాదంలో మరొక చోట రావడాన్ని యతిమైత్రి లేదా యతిస్థానం అని అంటారు. సో ఉత్పలమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయంటే ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. సో మనం చూసే ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. సో వృత్త పద్యాల్లో 4 పాదాలు ఉంటాయి. ద్విపద పద్యం అయితే 2 పాదాలే ఉంటాయి. సో ఇవన్నీ కూడా వృత్త పద్యాలు.
ఉత్పలమాలలో మొత్తం ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 10. అదేవిధంగా చెంపకమాలలో మొత్తం 21 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 11 ప్రతి పాదంలో ఉండే యతి స్థానం. శార్దూలం ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 13వ అక్షరం. నెక్స్ట్ మత్తేబంలో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ యతి స్థానం మత్తేబంలో యతి స్థానం 14వ అక్షరం. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే ఒక 12 ఉండదు యతి స్థానంలో. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం యతి స్థానంలో 10, 11, 13, 14 మీరు సీక్వెన్స్గా గుర్తుపెట్టుకుంటే. సో ఇక్కడ 20, 21, 19, 20. సో మిగిలిన ఆప్షన్స్ చూద్దాం. సో దీనికి ఆన్సర్ శార్దూలం. ఆటవెలది అనేది ఉపజాతికి చెందిన పద్యం. ఇది ఉపజాతి పద్యం. ఈ పద్యానికి 4 పాదాలు ఉంటాయి. ఆటవెలది పద్యానికి 4 పాదాలు ఉంటాయి. 1-3 పాదాల్లో ఏముంటాయంటే వరుసగా 3 సూర్యగణాలు. ఇది వరుసగా 3 సూర్యగణాలు మరియు 2 ఇంద్రగణాల చొప్పున ఉంటాయి 1-3 పాదాల్లో. సో అదేవిధంగా 2-4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 1-3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉండగా 2-4 పాదాల్లో 5 కూడా సూర్యగణాలే ఉంటాయి. ఆటవెలదిలోని ప్రతి పాదంలో 4వ గణంలో మొదటి అక్షరం యతి అవుతుంది. 4వ గణంలో మొదటి అక్షరం యతి అవుతుంది. సో యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. నెక్స్ట్ కందం. సో వీటిలో ఎక్కువగా గణాలు అడుగుతున్నారు. సో కందంలో మొత్తం 1-2 పాదాల్లో 8 గణాలు ఉంటాయి. సో 3+5 మొత్తం 8 గణాలు కంద పద్యంలో ఉంటాయి. 3-4 పాదాల్లో 3 మరియు 4 పాదాల్లో మొత్తం 8 గణాలు ఉంటాయి. దీంట్లో కూడా 3+5 సో 3, 4 కలిపి 8. సో దీంట్లో 8, దీంట్లో 8. 1-2 పాదాల్లో 8, 3-4 పాదాల్లో 8 గణాలు ఉంటాయి. నెక్స్ట్ మత్తేబం. సో ఇందాకే చూసాం, సభరణమయవా వస్తాయి దీంట్లో గణాలు. ప్రతి పాదంలో 14వ అక్షరం యతి స్థానం అవుతుంది. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు. నెక్స్ట్ తొల్లిటి రాజులు ఏ సమాస పదం? సో ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దీని యొక్క విగ్రహ వాక్యం తొల్లిటి రాజులు అంటే తొల్లిటి వారైన రాజులు అంటే పూర్వకాలపు రాజులు. తొల్లిటి అంటే అర్థం పూర్వపు అని. సో ఇక్కడ తొల్లిటి అనేది ముందుగా ఉంది అంటే పూర్వం ఉంది. విశేషణం అనేది ఇక్కడ పూర్వపదంగా కలిగి ఉండడం వల్ల ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రాజులు అనే నామవాచకం తర్వాత ఉంది. సో విశేషణ పదం సమాసంలో మొదట ఉండడం వల్ల ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటే పోలికను తెలిపే పదమైన ఉపమానం మొదట ఉంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఉదాహరణకి కమల నేత్రాలు అంటే కమలము వంటి నేత్రాలు. ఇక్కడ ఉపమానం ఇది కమల అనేది పోలికను తెలిపే పదం. సో అందువల్ల ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఉపమాన ఉత్తరపద అంటే సో తర్వాత రావడం. నెక్స్ట్ విశేషణ ఉత్తరపదం అంటే విశేషణం అనేది చివర పదంలో ఉండడం. ఉదాహరణకి కపోత వృద్ధమైన కపోతం అని విగ్రహ వాక్యం. సో కపోత వృద్ధము. సో ఇక్కడ విశేషణం అనేది తర్వాత ఉంది కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. సో ఇది అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్గా, చూసుకోండి. గంగోదకం ఏ సంధి ద్వారా ఏర్పడుతుంది? సో చాలా ఈజీ, గుణసంధి. ఇక్కడ గంగోదకాన్ని విడదీస్తే గంగా ప్లస్ ఉదకం అవుతుంది. గంగా ప్లస్ ఉదకం. సో ఇక్కడ ఆ, ఇక్కడ వు. సో అకారానికి ఈ వు రూలు పరమైతే వరుసగా ఏ ఓ ఆర్లు వస్తాయి. సో ఇక్కడ
అకారానికి ఊ పరం కావడం వల్ల ఓ అనేది రావడం జరిగింది. రాజు సంతకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు. ఈ వాక్యంలో వెళ్ళి అనే పదం, సో ఇది అసమాపక క్రియ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ వెళ్ళి అనేది పూర్తి కాలేదు. సో దీని తర్వాత ఇంకొక పదం ఉందని దాని అర్థం. సో వెళ్ళాడు అని వస్తే అప్పుడు అది సమాపక క్రియ అయ్యేది. గోల్కొండ కుతుబ్షాహీ రాజ్యంలో ప్రధానమైన నాణెం ఏది? హొన్ను. యజ్ఞం అనే పదానికి గల వికృత పదం జన్నం. సో చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది వర్డ్, చూసుకోండి. కింది వాణిలో చేవ అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి. వగరు అనేది నానార్థం కాదు. సారము, పొగరు, ధైర్యము అనేవి చేవకు నానార్థాలు. ప్రళయ కాలమున సర్వము హరించువాడు అనే వ్యుత్పత్త్యర్థం కలిగిన పదాన్ని గుర్తించండి. హరుడు. సో ఇది కూడా రిపీటెడ్ బిట్. కర్దమం అనే పదానికి గల సరైన అర్థాన్ని గుర్తించండి. అడుసు. పివి నరసింహారావు ఏ కలం పేరుతో కథారచన చేశాడు? విజయ అనే కలం పేరుతో కథారచన చేశాడు. పివి నరసింహారావు నడిపించిన పత్రిక కాకతీయ. సో నెక్స్ట్ షిఫ్ట్లో ఇది అడిగారు. సో పివి నరసింహారావు చాలా చాలా ఇంపార్టెంట్. పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు పూర్తి పేరు. 17 భాషలలో అనర్గళంగా మాట్లాడగల బహుభాషావేత్త పివి నరసింహారావు. భారత ఆర్థిక సంస్కరణల పితామహులు. పివి రాజకీయ గురువు. ప్రీవియస్ బిట్. రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ. పివి రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ. గురుతుల్యులు బూర్గుల రామకృష్ణరావు. గురుతుల్యులు బూర్గుల రామకృష్ణరావు. సో పివి గురువు బూర్గుల, ఇది లెసన్ 10th క్లాస్లో ఉంది. సో నెక్స్ట్ పివి నరసింహారావు ఆత్మకథ ది ఇన్సైడర్. ది ఇన్సైడర్ అనేది పివి నరసింహారావు ఆత్మకథ. ఇది అనేక భాషల్లోకి అనువదించబడింది. పివి చేసిన అనువాదాలు: సహస్ర ఫన్ని హిందీలోకి అనువదించాడు. సహస్ర ఫన్ని హిందీలోకి అనువదించాడు. అబలా జీవితం. అబలా జీవితంని తెలుగులోకి అనువదించాడు. పివి నరసింహారావు అబలా జీవితంని తెలుగులోకి అనువదించాడు. విశ్వనాథ సత్యనారాయణ యొక్క 1000 పడగలు నవలనే హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతో అనువదించాడు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. పివి అనువదించిన సహస్రఫన్ అనే గ్రంథానికి. సో 1000 పడగలు, విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు నవలని హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతో అనువదించాడు. ఈ సహస్రఫన్ నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సో అదేవిధంగా ఫన్ లక్షన్ కొన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని అబలా జీవితం అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. తెలుగులో రచించిన పత్రిక తెలుగులో పివి నరసింహారావు నడిపించిన పత్రిక కాకతీయ. పివి రచించిన వ్యాసం నేనెరిగిన బూర్గుల. సో మనకున్న లెసన్. సో గుర్తుపెట్టుకోండి, కలం పేరు విజయ. ఈ రచయిత్రి ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇల్లిందల సరస్వతీదేవి ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈమె రచించిన కథా సంపుటులు స్వర్ణ కమలాలు. స్వర్ణ కమలాలు. ఇల్లిందల సరస్వతీదేవి రచన స్వర్ణ కమలాలు. సో ఇది 1982లో రచించింది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది. చాలా 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 ఇంపార్టెంట్. సో అందుకే అడుగుతూ ఉంటారు దీన్ని. సో అదేవిధంగా ఇతర రచనలు తులసి దళాలు మరియు రాజహంస. నెక్స్ట్, పోతన రాసిన శతకం పేరేమిటి? పోతన రాసిన శతకం నారాయణ శతకం. నారాయణ శతకాన్ని రచించాడు. సో అదేవిధంగా ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం అనేవి కూడా రచించాడు. నారాయణ అనే పేరుతో, నారాయణ అనే మకుటంతో పద్యాలు రాశాడు పోతన. పోతన 15వ శతాబ్దానికి చెందిన కవి. సో అదేవిధంగా బద్దెన. సో శతాబ్దాలు అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. బద్దెన 13వ శతాబ్దానికి చెందిన కవి. ధూర్జటి 16వ శతాబ్దం. ధూర్జటి 16వ శతాబ్దం. ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం. 18వ శతాబ్దం. సో అదేవిధంగా కంచర్ల గోపన్న లేదా ఇతన్నే భక్త రామదాసు అంటారు. ఇతడు 17వ శతాబ్దానికి చెందిన
కవి. నెక్స్ట్ కాకుత్సం శేషప్ప కవి. కాకుత్సం శేషప్ప కవి 18వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీ ధూపాటి సంపత్ కుమారాచార్య. శ్రీ ధూపాటి సంపత్ కుమారాచార్య 20వ శతాబ్దానికి చెందినవాడు. అదేవిధంగా శ్రీపతి భాస్కర కవి. భాస్కర కవి 17వ శతాబ్దానికి చెందిన కవి. మారద వెంకయ్య. మారద వెంకయ్య కూడా 17వ శతాబ్దానికి చెందిన కవి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భాస్కర కవి చిత్త శతకాన్ని రచించాడు. మారద వెంకయ్య భాస్కర శతకాన్ని రచించాడు. సో మారద వెంకయ్య భాస్కర అనే మకుటంతో పద్యాలు రాశాడు. శ్రీపతి భాస్కర కవి చిత్తమా అనే మకుటంతో పద్యాలు రాశాడు. చిత్త శతకం భాస్కర కవి, శ్రీపతి భాస్కర కవి చిత్త శతకం కాగా మారద వెంకయ్య భాస్కర శతకం. నెక్స్ట్ యథావాక్కుల అన్నమయ్య. యథావాక్కుల అన్నమయ్య 13వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ గోణ బుద్ధారెడ్డి. గోణ బుద్ధారెడ్డి కాకతీయుల సామంతరాజు. ఇతడు 13వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ నన్నయ 11వ శతాబ్దం. నన్నయ 11వ శతాబ్దం వాగను శాసనుడు అనే బిరుదుంది. రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి నన్నయ. నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు, చాలా చాలా ఇంపార్టెంట్. పాల్కురికి 12వ శతాబ్దానికి చెందిన కవి, శైవ కవి. సో గుర్తుపెట్టుకోండి, పోతన 15వ శతాబ్దం. పోతన సహజ పండితుడిగా ప్రసిద్ధి. పోతన ఇతర రచనలు ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకాన్ని రచించాడు. భాగవతాన్ని తెలుగులోకి అనువదించాడు. శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు పోతన. సో నెక్స్ట్ దాశరథి శతకం. దాశరథి శతకాన్ని రచించినది కంచర్ల గోపన్న. భద్రాచల శ్రీ రామచంద్ర స్వామి పేరు మీదుగా దాశరథి శతకాన్ని రచించినది కంచర్ల గోపన్న. ఇతన్నే భక్త రామదాసు అని అంటారు. 17వ శతాబ్దానికి చెందినవాడు. భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్ సో విశ్వకర్మ శతకం. విశ్వకర్మ శతకాన్ని రచించినది పండిత రామసింహ కవి. పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రచించాడు. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో విశ్వకర్మ శతకాన్ని రచించినది పండిత రామసింహ కవి. సో ఇతర రచనలు దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాష్టమ ధర్మాలు, భజన కీర్తనల్ని రచించాడు. సో అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, నగ్న సత్యాలు శతకాన్ని రచించినది రావికంటి రామయ్య గుప్త. గౌతమేశ్వర శతకాన్ని రచించినది కూడా రావికంటి రామయ్య గుప్త. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం, నరహరి శతకం ఈ మూడింటిని కాకుత్సం శేషప్ప కవి రచించాడు. భరతసింహ శతకాన్ని రచించినది సురోజు బాల నరసింహాచారి కాగా గాంధీతాత్ శతకాన్ని రచించినది శిరసినహల్ కృష్ణమాచార్యులు. ప్రభుతనయ శతకాన్ని రచించినది కౌకుంట్ల నారాయణరావు. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించినది ధూర్జటి. సుమతి శతకం బద్దెన. తెలుగు నవలలో దాశరథి రంగాచార్య తొలిసారిగా ప్రవేశపెట్టినది ఏమిటి? సో పాత్రోచితయాసను ప్రవేశపెట్టాడు. దాశరథి రంగాచార్య దాశరథి కృష్ణమాచార్యుల సోదరుడు. సో తెలుగు నవలలో తొలిసారిగా పాత్రోచితయాసని మొదటగా ప్రవేశపెట్టాడు. ఇతడు రచించిన చిల్లర దేవుళ్ళు రచనకి దాశరథి రంగాచార్య, గుర్తుపెట్టుకోండి చిల్లర దేవుళ్ళు. సో కన్ఫ్యూజ్ చేయడానికి దాశరథి కృష్ణమాచార్య పేరు కూడా ఇస్తారు. సో చిల్లర దేవుళ్ళు అనే నవలకి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు చిల్లర దేవుళ్ళు రచన దాశరథి రంగాచార్యులది. తెలుగులోకి 4 వేదాలు, 10 ఉపనిషత్తుల్ని అనువదించాడు. సరళ వచనంలో రామాయణ, భారత, భాగవతాల్ని రచించాడు. ఇతడి రచనలు తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఉన్నాయి. సో అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యం రచించినది పొన్నకంటి తెలగన. ఆ రచన యయాతి చరిత్ర. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెండి నగిషీ కళ ఫెలిగ్రీకి ఈ ప్రాంతం పెట్టింది పేరు. సో కరీంనగర్. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసిన వారు పాకాల యశోదారెడ్డి. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేశారు. ఈమె రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ.
పాకాల యశోదారెడ్డి. సో ఇది కూడా ప్రీవియస్ బిట్. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ పాకాల యశోదారెడ్డి. ఈమె పరిశోధన గ్రంథం తెలుగులో హరివంశాలు, దీనికి డాక్టరేట్ పట్టా పొందింది. ఇతర రచనలు ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రా ప్రెగడ మరియు కథా చరిత్ర. రచించిన కథా సంపుటాలు మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు మరియు ధర్మశాల. ఈమె రేడియో ధారావాహిక ప్రజాదరణ పొందింది. ఆ రేడియో ధారావాహిక పేరు మహాలక్ష్మి ముచ్చట్లు. గుర్తుపెట్టుకోండి, పాకాల యశోదారెడ్డి నిర్వహించిన రేడియో ధారావాహిక పేరు మహాలక్ష్మి ముచ్చట్లు. ఇది ప్రజాదరణ పొందినది. యశోదారెడ్డి ఉత్తమ కథలు, ఈమె రచించిన గ్రంథం పేరు యశోదారెడ్డి ఉత్తమ కథలు. దీన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొత్త సృష్టి చేయడానికి మాతృభాష మానవుడికి ఒక సాధనం అవుతుంది అని చెప్పవచ్చు అని మాతృభాష ప్రాముఖ్యాన్ని తెలిపిన వారు WM రైబర్న్. మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన భాషావేత్త రామచంద్ర వర్మ. శ్రవణ లోపాలకు కారణం కానిది మాట్లాడేవారి కంఠస్వరం ఉచిత స్థాయిలో ఉండడం శ్రవణ లోపాలకు కారణం కాదు. సో ఇలాంటివి ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అవధానంతో వినకపోవడం అంటే ఏకాగ్రత లేకపోవడం వల్ల చెప్పేది అర్థం కాదు, ఇది శ్రవణ లోపానికి కారణం, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. శ్రవణేంద్రియ సంబంధిత లోపాలు ఉండడం అంటే చెవికి సంబంధించి భౌతిక లేదా వినికిడి లోపాలు ఉండడం కూడా శ్రవణ లోపాలకు కారణం. సో ఇది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాదని. అజాగ్రత్తగా వినడం, సో శ్రద్ధ లేకుండా వినడం వల్ల మనం విషయాన్ని గ్రహించలేము. సో ఇది కూడా శ్రవణ లోపాలకి కారణమే. సో కారణం కారణిది మరియు ఆన్సర్. మాట్లాడే వారి కంఠస్వరం ఉచిత స్థాయిలో ఉండడం అంటే మాట్లాడే వ్యక్తి యొక్క గొంతు వినేవారికి స్పష్టంగా సరైన స్థాయిలో వినిపించడం. కాబట్టి ఇది కారణం కాదు. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో చేరని అంశం విద్య ఉపాధ్యాయ కేంద్రితంగా ఉండడం. సో ఇది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో చేరని అంశం. ఆధునిక విద్యా విధానం మరియు NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2025 ప్రకారం విద్యా ప్రణాళిక లేదా కరికులం అనేది ఎల్లప్పుడూ కూడా విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. కేంద్రితంగా ఉండాలి కానీ ఉపాధ్యాయ కేంద్రితంగా ఉండకూడదు. కాబట్టి ఇది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో చేరని అంశం. సో మిగిలినవన్నీ కూడా సో వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. విద్య ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, విద్యార్థి కేంద్రితంగా ఉండడం, విద్య ప్రగతికి బాటలు వేయడం. సో విద్యార్థిని విద్య అనేది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది. ఇది విద్యా ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం. పద్య బోధన ఉద్దేశాల్లో ప్రధానమైనది కవితా ప్రశంసన మార్గాలను తెలిపి ఉత్తమ విమర్శకుల గావించుట. సో మీరు మిగిలినవి అబ్జర్వ్ చేసిన ప్రతికూల వైఖరుల్ని పెంపొందించుట. సో ఇది కూడా ప్రతికూల వైఖరులు రాంగ్. స్వీయ శైలిలో స్వీకరించకపోవుటను వృద్ధిపరచుట, ఇది కూడా కాదు. సో నెగటివిటీ. ధారణా శక్తిని పెంపొందించకపోవుట, ఇది కూడా కాదు. సో పద్య బోధన ఉద్దేశాల్లో ప్రధానమైనది కవితా ప్రశంసన మార్గాల్ని తెలిపి ఉత్తమ విమర్శకుల గావించుట. నెక్స్ట్ క్వశ్చన్, దృశ్య పరికరానికి ఉదాహరణ. సింపుల్, టేప్ రికార్డర్ ఆడియో, రేడియో ఆడియో క్యాసెట్ల ఆడియో. సో మెరుపు అట్టలు, ఇంగ్లీష్లో ఫ్లాష్ కార్డ్స్ అంటారు వీటిని. ఫ్లాష్ కార్డ్స్ ఇది దృశ్య పరికరానికి ఉదాహరణ. సో నెక్స్ట్ పేపర్ 5th జనవరి షిఫ్ట్ 2. సో నేను చెప్పుకుంటూ వెళ్తాను. పద్యంలో విషయం ప్రకారం 100 నూతుల కంటే మేలైనది ఏమిటి? సో నూతులు 100 కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు. సో బావి మేలైనది. తత్క్రతు శతంబు కంటే మేలైనది ఏమిటి? తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. సో ఒక సుతుడు.
మంచినీటితో నిండిన చేదుడు బావులు నూరిటి కంటే అని అర్థాన్ని ఇచ్చే పద్యపాదం ఏది? సో ఫస్ట్ లైన్లోనే ఉంది. నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు. సో మొదటి పద్యపాదంలో సో మొదటిది కరెక్ట్. పద్యపాదం 1 అనేది కరెక్ట్. నూరిటి కంటే మంచినీటితో నిండిన చేదుడు బావులు మేలు అని ఇక్కడ ఇచ్చారు. సూనృత వాక్యము దేనికంటే మేలు అని కవి చెప్తున్నాడు? సో తత్సుత ఇక్కడ సుత శతకం అంటే 100 మంది సుతుల కంటే ఒక సూనృత వాక్యము మేలు అని అర్థం. సో 100 మంది సుతులు అంటే 100 మంది కుమారుల కంటే సూనృత వాక్యము అనేది మేలు అని కవి చెబుతున్నాడు. 35 నుంచి 38 ప్రశ్నలు. తోటి మగవారు తీరిక సమయాల్లో ఏ పని చేస్తారు? తమ పూర్వీకులను అనుసరించి. సో ఇదంతా తోటి వాళ్ళ గురించి. సో ఇక్కడ అడిగిన ప్రశ్న తోటి మగవారు తీరిక సమయాల్లో ఏ పని చేస్తారు? మగవారు తీరిక సమయాల్లో షికారికి పోతున్నారు. సో ఆన్సర్ షికారికి వెళ్ళడం. తోటి వాళ్ళు ఎవరికి కథ చెప్పరు? కాపు, గౌడ, బెస్తా, ముత్రాచ, గొల్ల, తోటి కులాలకు కథలు చెబుతున్నారు. సో చేనేత వారికి చెప్పరు. సో మిగిలినవి ఇక్కడ ఉన్నాయి. బెస్తా, ముత్రాచ, గౌడ. సో బెస్తా, ముత్రాచ, గౌడ. సో చెప్పనిది చేనేత వారికి. పాకి పనిచేసే తోటీలు ఏ పదాన్ని గౌరవప్రదంగా భావించారు? సో పాండవులోళ్ళుగా గుర్తిస్తుంటే దాన్ని గౌరవప్రదంగా స్వీకరించారు. తోటి వాళ్ళు ఏ సందర్భంలో కథాగానం చేస్తారు? సో చావులప్పుడు, కర్మక్రియలప్పుడు కథలు చెప్పే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తోటి వాళ్ళు చావులప్పుడు, కర్మక్రియలప్పుడు కథలు చెప్పే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పాండవులోలుగా సో ఈ కులాలకు కథలు చెప్తున్నారు. చావులప్పుడు, కర్మక్రియలప్పుడు. సో కర్మక్రియలప్పుడు అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్, వాడి కత్తి తీసుకోండి ఏ అలంకారానికి ఉదాహరణ? ఇది శ్లేషాలంకారానికి ఉదాహరణ. సో శ్లేషాలంకారంలో ఒకే పదానికి లేదా వాక్యానికి అనేక అర్థాలు అంటే నానార్థాలు వచ్చేటట్లు చెబితే దాన్ని శ్లేషాలంకారం అంటారు. సో ఇక్కడ వాడి కత్తి అనే పదంలో వాడి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి వాడి అంటే పదునైనది అనే అర్థం వస్తుంది. ఇంకొక వాడి అంటే వాడి యొక్క కత్తి అనే అర్థం కూడా వస్తుంది. ఇలా 2 అర్థాలు రావడం వల్ల దీన్ని శ్లేషాలంకారం అంటారు. సో ఇంకొక ఆప్షన్. సో నెక్స్ట్ యమకాలంకారం. సో ఇందాకే చూసాం యమకాలంకారం. అర్ధ భేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో రావడం. సో అంటే మధ్యలో వేరే పదాలు వచ్చి రావడం. ఉదాహరణ హరుడు, పాప, సంహరుడు మధ్యలో వేరే పదం వచ్చి చేరడం యమకాలంకారం అవుతుంది. నెక్స్ట్ రూపకాలంకారం. ఈ రూపకాలంకారంలో ఉపమానం, ఉపమేయాలకు అభేదాన్ని చూపిస్తారు. అంటే ఏ భేదం లేనట్లు చెప్తారు. అంటే ఉపమేయానికి, ఉపమానానికి భేదం ఉన్నా కూడా ఎలాంటి భేదం లేనట్లుగా చెప్పడమే రూపాలంకారం అవుతుంది. అంటే ఉదాహరణకి ముక్కచంద్రుడు. ఇంకొక ఎగ్జాంపుల్ సంసార సాగరం. సో ఇవన్నీ రూపాలంకారం, ఎలాంటి భేదం లేనట్టు చెప్పేస్తారు. సో స్వభావోక్త్యాలంకారం అంటే సహజ స్వభావాన్ని యథాతథంగా చెప్పడం. జాలి, గుణ, క్రియ. సో ఇలా ఉన్నది ఉన్నట్లు వర్ణించడం. ఉదాహరణకి
ఆ పాము జలజల మెలికలు తిరుగుచూ నేలపై పాకుతోంది. ఆ లేళ్ళు బెదురు చూపులతో గెంతుతున్నాయి. పువ్వు పరిమళిస్తుంది. సో ఇవన్నీ కూడా స్వభావోక్తి అలంకారాలు. ఈ క్రింది వానిలో ఓష్ట్యములు గుర్తించండి. సో ఓష్ట్యములు అంటే పెదవులతో పలికే అక్షరాలు, పెదవుల సహాయంతో పలికే అక్షరాలు. సో ఓష్టము అంటే పెదవి అని అర్థం. 2 పెదవుల సాయంతో పై పెదవి కింది పెదవి కలవడం వల్ల ఉచ్చరించే అక్షరాలే ఓష్ట్యాలు. సో అవి పఫ బబ్బ మా. సో ఇవి ఓష్ట్యాలు. ఈ వర్ణాలను పలికేటప్పుడు పెదవులు కలుస్తాయి. చూడండి, ప ఫ బబ్బ మా. నెక్స్ట్ యారా లావా. వీటిని అంతస్తాలు అని అంటారు. సో మళ్ళీ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అంతస్తాలు యారా లావా. సో నెక్స్ట్ అద్భుత శక్తి ఏ సమాస పదం? అద్భుత శక్తి అనేది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో ఇక్కడ అద్భుతం అనేది విశేషణ, శక్తి అనేది విశేష్యం. విశేషణం అనేది ఇక్కడ ముందుగా వచ్చింది. అద్భుతమైన శక్తి అనేది దీని విగ్రహవాక్యం. సో శక్తి అనేది విశేష్యం అంటే నామవాచకం. సో విశేషణం అనేది ముందుగా రావడం వల్ల ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అయింది. సో నెక్స్ట్ అక్కడికక్కడ ఏ సంధి ద్వారా ఏర్పడింది? సో ఇది అకార సంధి ద్వారా ఏర్పడింది అంటే అత్వ సంధి. విడదీస్తే అక్కడ ప్లస్ ఇక్కడ అవుతుంది. అక్కడ ప్లస్ ఇక్కడ అవుతుంది విడదీస్తే. సో నెక్స్ట్ ఉకార సంధి. ఇందులో ఉత్తునకు అచ్చుపరమైతే ఉకార లేదా ఉత్వ సంధి వస్తుంది. సో ఉదాహరణ రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు ఉకార సంధి అవుతుంది. ఇకార సంధి ఇత్తునకు అచ్చుపరమైతే ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి అనేది ఇకార సంధి. నెక్స్ట్ ఎడాగమ సంధి. సంధి జరగని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యు అనేది ఆగమంగా వస్తుంది. కొన్నిసార్లు సూత్రం కూడా అడుగుతారు. సో దీనికి ఉదాహరణ మా ఇల్లు. సో మా ప్లస్ ఇల్లు ఈక్వల్ టు మా ఇల్లు. సో ఇది ఎడాగమ సూత్రానికి ఉదాహరణ. అల్లరి చేయవద్దు ఏ వాక్యానికి ఉదాహరణ? సో ఇది చేయవద్దు నిషేధార్థక వాక్యానికి ఉదాహరణ. సో చేయవద్దు, వెళ్ళవద్దు, తాగవద్దు అంటూ వారిస్తూ అంటే నిషేధిస్తూ చెప్పే వాక్యాలే నిషేధార్థక వాక్యాలు. ఆశ్చర్యార్థక అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే వాక్యాలు, ఆహా అంటూ చెప్పేవి. సామర్థ్యార్థక అంటే ఒకరి బలాన్ని కానీ నైపుణ్యాన్ని కానీ సామర్థ్యాన్ని కానీ తెలిపేవి. సో నేను ఈ బరువు మోయగలను, అతడు ఆ చెట్టు ఎక్కగలడు, ఇవన్నీ సామర్థ్యార్థక. ప్రార్థనార్థక అంటే ఇతరుల్ని బతిమిలాడుతూ దయచేసి అంటూ కోరుకుంటూ చెప్పే వాక్యాలు, దయచేసి నాకు సాయం చేయండి, లోపలికి రానివ్వండి. సో ఇవన్నీ ప్రార్థనార్థక వాక్యాలు. సో దీనికి ఆన్సర్ నిషేధార్థక. కేంద్ర సాహిత్య అకాడమీ విమర్శ పురస్కారం పొందిన స్మృతి కినాంకం ఎవరి రచన? చేకూరి రామారావు రచన. మిత్తి అనే పదానికి గల ప్రకృతి పదం మృత్యువు. కింది వానిలో హరి అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి. ధనం అనేది కాదు. విష్ణువు, గుర్రం, దొంగ అనేవి హరి పదానికి నానార్థాలు. చూడకు పాలు గుడుపునది అనే వ్యుత్పత్త్యర్థం కలిగిన పదాన్ని గుర్తించండి. ధేనువు. పావని అనే పదానికి గల సరైన అర్థం కాని దానిని గుర్తించండి. సింహం. సో అర్థాలు గంగా, పార్వతి, హనుమంతుడు అనేవి పావని అనే పదానికి గల అర్థాలు. పివి నరసింహారావు స్థాపించిన పత్రిక పేరు ఏమిటి? కాకతీయ. పివి కలం పేరు విజయ. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పివి 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. పివి రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ, గురుతుల్యులు బూర్గుల రామకృష్ణారావు. ఆత్మకథ ది ఇన్సైడర్ అనేక భాషల్లో అనువదించబడింది. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు అనే నవలను హిందీలోకి సహస్ర ఫన్ అనే పేరుతో అనువదించాడు. ఈ సహస్ర ఫన్ అనే హిందీ నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదేవిధంగా ఫన్ లక్షత్ కొన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని అబలా జీవితంగా అనువదించాడు. తెలుగులో నడిపించిన పత్రిక పేరే కాకతీయ. నెక్స్ట్ తులసీ దళాలు కథా సంపుటి రచయిత్రి ఎవరు?
ఇల్లిందల సరస్వతీదేవి తులసీదళాలు కథా సంపుటిని రచించినది. సో ఇల్లిందల సరస్వతీదేవి రచించిన ఇతర కథా సంపుటాలు రాజహంస, స్వర్ణ కమలాలు. ఈమె రచించిన స్వర్ణ కమలాలు అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1982లో రచించిన స్వర్ణ కమలాలు అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నెక్స్ట్, పాకాల యశోదారెడ్డి రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ పాకాల యశోదారెడ్డి. ఈమె రచించిన పరిశోధన గ్రంథం తెలుగులో హరివంశాలు. ఈమె రచించిన కథా సంపుటాలు మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల. పాకాల యశోదారెడ్డి నిర్వహించిన రేడియో ధారావాహిక మహాలక్ష్మి ముచ్చట్లు. ఈమె ఇతర రచనలు ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రా ప్రెగడ మరియు కథా చరిత్ర. యశోదారెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథాన్ని ప్రచురించిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్. ఈ కింది వాటిలో అష్టాదశ పురాణాల్లో ఒకటి కానిది ఏది? సూత పురాణం అనేది కాదు. సో మిగిలినవి అష్టాదశ పురాణాల్లో ఉన్నవి. నగర గీతం పాఠం ఏ ప్రక్రియకి చెందినది? వచన కవిత ప్రక్రియకి చెందినది. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితల్లో కొన్నింటిని ఈ నగర గీతంగా కూర్చారు. సో అలిశెట్టి ప్రభాకర్ గురించి అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మొదటి కవిత పరిష్కారం. అలిశెట్టి ప్రభాకర్ యొక్క మొదటి కవిత పేరు పరిష్కారం. ఇతడి మొదటి కవితా సంకలనం ఎర్ర పావురాలు. సో మొదటి కవిత పరిష్కారం కాగా మొదటి కవితా సంకలనం ఎర్ర పావురాలు. అచ్చైన కవిత్వ సంకలనాలు మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి మరియు సంక్షోభ గీతం. సో ఇతడి సిటీ లైఫ్ ఆంధ్రజ్యోతి. సో ప్రీవియస్ ప్రశ్న ఆంధ్రజ్యోతి. సో ఏ పత్రికలో వచ్చేందని ఇచ్చారు? సో ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ అని సో కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ సిటీ లైఫ్ అనేది 1992కి చెందిన సిటీ లైఫ్ అనేది ఆంధ్రజ్యోతి. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 సంవత్సరాల పాటు సీరియల్గా అచ్చయింది. సో నెక్స్ట్, బాసరలోని సరస్వతీదేవి సైకత మూర్తిని ఎవరు మలిచారు అని ప్రసిద్ధి? వ్యాస మహర్షి మలిచారని ప్రసిద్ధి. సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్చంద్ కోవకి చెందిన రచయితగా గుర్తింపు పొందినవారు నెల్లూరి కేశవస్వామి. శైశవ దశ నుండి జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మ వికాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థుడిగా చేసే శక్తి ఈ భాషకు ఉంది. అది 100% మాతృభాషకే ఉంటుంది. సంస్కృతి వ్యాప్తి అనే ప్రయోజనం ఇది సామాజికం. సంస్కృతి వ్యాప్తి అనేది సామాజికం. ఒక తరం నుండి మరొక తరానికి లేదా ఒక సమాజం నుండి మరొక సమాజానికి వ్యాప్తి చెందుతుంది. సంయుక్తాక్షరాలను ద్విత్వాలుగా పలకడం అనే ఉచ్చారణ దోషానికి సరి అయిన ఉదాహరణలు. సో హరిశ్చంద్రుడు, ఆశ్చర్యం. సో ఇక్కడ చూస్తే సంయుక్తాక్షరాలుగా పలకాల్సిన వీటిని ద్విత్వాక్షరాలుగా ఇక్కడ ఇచ్చారు. సో సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా రావడం. ఇక్కడ షాకి చావొత్తు వచ్చింది. ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరానికి ఆ అక్షరం ఒత్తుగా రావడం. సో చా అనేది. సో ఇక్కడ షాని పలకలేక కొందరు చా అని పలుకుతారు. దీన్ని ద్విత్వం. సో సంయుక్తాక్షరం బదులు ద్విత్వంగా పలికారు ఇక్కడ. సో నెక్స్ట్, మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక అని అభిప్రాయపడినది ఎవరు? జాతీయ విద్యా విధానం 1986 భారతదేశ వారసత్వ సంపదని, సాంస్కృతిక విలువల్ని విద్యా ప్రణాళికలో చేర్చాలని, తద్వారా విద్యార్థుల్లో జ్ఞానాన్ని, నైపుణ్యాల్ని పెంపొందించాలని 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెలియజేస్తుంది. NPE 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్, వ్యాకరణ బోధనోద్దేశాల్లో ప్రధానమైనది. సో ఇది కూడా ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. విరామ చిహ్నాల వినియోగాన్ని గుర్తించకపోవట అనేది కాదు. వ్యాకరణ గ్రంథాల పట్ల విముఖతను పెంపొందించడం అనేది కాదు. సోదర భాషల మధ్య సామ్య భేదాల్ని గ్రహించలేకపోవట అనేవి కాదు. సో పద స్వరూప స్వభావాల్ని గ్రహింపజేయడమే వ్యాకరణ బోధన ఉద్దేశాల్లో ప్రధానమైనది. శ్రవణ బోధనోపకరణాలకు సరి అయిన ఉదాహరణలు. సో
మొత్తం శ్రవణం వినడానికి సంబంధించినవే ఉండాలి. సో పత్రికలు ఉండడం వల్ల ఇది రాంగ్ అవుతుంది. సో రేడియో, టేప్ రికార్డ్, ఆడియో క్యాసెట్లు ఇవి కరెక్ట్. సో పటాలు కాబట్టి రాంగ్. ప్రకటన పత్రాలు ఉండడం వల్ల ఇది కూడా రాంగ్. సో ఎలిమినేషన్ ద్వారా ఇది ఆన్సర్ చేయొచ్చు. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ పేపర్ 6th January షిఫ్ట్ 1 31, 34 ప్రశ్నలు. ఈ పద్యంలో వ్యక్తమైన ప్రధాన భావం. సో మూర్ఖ జన చిత్తము దెల్ప నసాధ్యమేరికిన్. సో మూర్ఖుని గురించి ఇక్కడ మూర్ఖుని మనసు తెలుసుకోవడం అనేది ఈ పద్యం యొక్క ప్రధాన భావం, వ్యక్తమైన ప్రధాన భావం. మహోదధి అంటే అర్థం సముద్రం. ఈ పద్యంలో తల అనే పదం అర్థంగా గల పదం ఏమిటి? సో ఇక్కడ మస్తకము అని ఇచ్చారు. సో మస్తకం. మొసలి నోట్లో ఇరుక్కున్న రత్నమును బయటకు తీయవచ్చు అని భావాన్నిచ్చే పద్యపాదం ఏది? సో మకర ముఖాంతరస్తమగు మాణికమున్ బెకలింపవచ్చు. సో మకరం అంటే మొసలి కాబట్టి సో ఇక్కడ మొదటి దాంట్లోనే మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ మొదటి పాదం అనేది కరెక్ట్ ఇక్కడ. సో 35, 38 ప్రశ్నలకు సరైన సమాధానాలు. జీవిత చరిత్రలో తప్పనిసరిగా ఉండకూడని అంశం ఏది? సో జీవిత చరిత్రలు అనేవి ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలి. భాష అత్యంత సరళంగా ఉండి సామాన్య పాఠకులకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ఊహలు కల్పనలు ఉండరాదు. సో ఊహలు కల్పనలు ఆన్సర్. సురవరం ప్రతాపరెడ్డి గారు రచించిన ప్రముఖ జీవిత చరిత్ర ఎవరిది? సురవరం ప్రతాపరెడ్డి గారు. సో తెలంగాణ ప్రాంతం నుండి జీవిత రచనలో సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రసిద్ధులు. గోల్కొండ పత్రికా స్థాపనకు ప్రోత్సాహం అందించిన ఆనాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయిన రాజబహదూర్ వెంకటరామిరెడ్డి జీవిత చరిత్రను వారు రచించారు. అంటే సురవరం ప్రతాపరెడ్డి రచించారు రాజబహదూర్ వెంకటరామిరెడ్డి జీవిత చరిత్రని. జీవిత చరిత్రలు సమాజ వికాసానికి దోహదం చేస్తాయని భావించిన వ్యక్తి ఎవరు? గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు సమాజ వికాసానికి దోహదం చేస్తాయని థామస్ కార్లైల్ అభిప్రాయపడ్డారు. సో థామస్ కార్లైల్. జీవిత చరిత్రలు ఏ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందడం ప్రారంభమైంది? సో 19వ శతాబ్దం. 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఎందరో వ్యక్తుల జీవిత చరిత్రలు రాయించుకోవడం 19వ శతాబ్దంలో. మండే ఎండ నిప్పుల కొలిమియా అన్నట్లున్నది ఏ అలంకారానికి ఉదాహరణ? సో ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఉపమేయాన్ని అంటే వర్ణించే వస్తువుని ఇక్కడ మండే ఎండ ఇది ఉపమేయం అవుతుంది. ఉపమేయం. సో నిప్పుల కొలిమియా ఇది నిప్పుల కొలిమి అనేది ఉపమానం అవుతుంది. ఉపమానం. మండే ఎండ ఉపమేయం, నిప్పుల కొలిమి అనేది ఉపమానం. ఈ ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి అంటే ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. సో మండే ఎండని ఊహించి నిప్పుల కొలిమిగా చెప్తున్నారు. సో ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఇక్కడ అన్నట్లున్నది అనేది ఉత్ప్రేక్ష అలంకారం, ఉత్ప్రేక్షని సూచించే పదం. సో వేరే ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లు ఉన్నది. ఈ ఇంటి వాతావరణం పండగ వాతావరణమా అన్నట్లు ఉంది. సో అన్నట్లుంది అనేది ఉత్ప్రేక్షను సూచించే పదం. సో స్వభావోక్తి ఇందాకే చూసాం. వస్తువు సహజ స్వభావాన్ని యథాతథంగా చెప్పడం. ఉదాహరణకి చంద్రుడు చల్లగా ప్రకాశిస్తున్నాడు. ఉపమాలంకారం ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చి చెప్పడం. ఇక్కడ పోలిక ప్రధానంగా ఉంటుంది. సో ఉత్ప్రేక్ష అలంకారంలో ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెప్పడం అదవుతుంది. సో ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడం. ఈ ఉపమాలంకారంలో వలె, వంటి అనే పదాలు వస్తాయి. ఉత్ప్రేక్షాలంకారంలో అన్నట్లుంది అనే పదం వస్తే
ఉపమాలంకారంలో వలె వంటి పదాలు వస్తాయి. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇది ఉపమాలంకారం అవుతుంది. సో నెక్స్ట్ రూపకాలంకారం. ఉపమానం ఉపమేయములకు అభేదం చూపడం, అంటే భేదం ఉన్నా కూడా లేనట్లే చెప్పడం రూపక అలంకారం అవుతుంది. సో ఉదాహరణకి ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ నవ్వుల నావ అనేది ఇక్కడ రూపక అలంకారం అవుతుంది. సో నెక్స్ట్ క్రింది వాణిలో ప్రాస నియమం కలిగిన పద్యం ఏది? అది మత్తేబం. ఇందులో ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఇందులో యతి స్థానం 14 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆట వెలది. ఇది ఉపజాతి పద్యం. సో ఇందులో ప్రాస నియమం పాటించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సీస పద్యం. సీస పద్యంలో 4 పెద్ద పాదాలు ఉంటాయి. సో కందం. ఇవన్నీ కూడా ఉపజాతి పద్యాలు. సో ఇది వృత్త పద్యం. సో వీటన్నింటితో కలిపి వృత్త పద్యం ఆప్షన్ ఇచ్చినప్పుడు సో దీనికి ప్రాస నియమం ఉంటాయి. వృత్త పద్యాలకు ప్రాస నియమం ఉంటుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. రాత్రింబవళ్ళు ఏ సమాస పదం? ఇది ద్వంద్వ సమాస పదం. రాత్రింబవళ్ళు అనేది ద్వంద్వ సమాసం. రాత్రియును పగలును అనేది విగ్రహ వాక్యం. సో ఇక్కడ రెండింటికి కూడా సమాన ప్రాధాన్యం ఉంది. నెక్స్ట్ రూపక సమాసం అనేది ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్తూ ఏర్పడే సమాసమే రూపక సమాసం. ద్విగు సమాసంలో సంఖ్యావాచకం మొదట పూర్వ పదంలో ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది. ఉదాహరణకు ముల్లోకాలు. సో సంఖ్య ముందుగా వస్తుంది. నెక్స్ట్ బహువ్రీహి సమాసం. సమాసంలో ఉన్న పదాల అర్థం కాకుండా వేరొక పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటే అది బహువ్రీహి అవుతుంది. ఉదాహరణకి ముక్కంటి అంటే అర్థం 3 కన్నులు కలవాడు. ఇక్కడ శివుడు అనే అర్థం వస్తుంది. సో సమాసంలో ఉన్న పదాల అర్థం కాకుండా వేరొక పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటే అది బహువ్రీహి సమాసం అవుతుంది. ముక్కంటి అంటే 3 కన్నులు గలవాడు. ఆన్సర్ శివుడు అవుతుంది. సో ఇంకొక అర్థం వస్తుంది. నెక్స్ట్ అభ్యాగతులు ఏ సంధి ద్వారా ఏర్పడింది? సో ఇది యనాదేశ సంధి. అభి ప్లస్ ఆగతులు అభ్యాగతులు అవుతుంది. అభి ప్లస్ ఆగతులు అభ్యాగతులు అవుతుంది. సో ఇది యనాదేశ సంధి. సో ఇక్కడ ఈ స్థానంలో యు అనేది ఆదేశంగా రావడం జరిగింది. నెక్స్ట్ త్రికం అని వేటిని అంటారు? సో ఇది చాలాసార్లు అడుగుతుంటారు. త్రికం అని వేటిని అంటారంటే ఆ ఈ ఏలను త్రికాలు అని అంటారు. కింది వాణిలో హంసకు పర్యాయ పదం కానిది? సో అది కుంతలము అనేది హంసకు పర్యాయ పదం కాదు. కుంతలము అంటే అర్థం వెంట్రుక. సో మరాళము, చక్రాంగము, మానసౌకము అనేవి హంసకు పర్యాయ పదాలు. సో హంసలు మానస సరోవరంలో విహరిస్తాయి కాబట్టి మానసౌకము అని అంటారు హంసలని. ఈ కింది వాణిలో జాతీయం కానిది ఏది? సో జాతీయం కానిది ముత్యపు చిప్ప. సో ఈ ముత్యపు చిప్ప అనేది ఒక వస్తువుని సూచించే సాధారణ నామవాచక పదం. సముద్రంలో ముత్యాలు దొరికే చిప్ప ముత్యపు చిప్ప. సో ఇందులో ఎలాంటి విశేషమైన అర్థం కానీ జాతీయపు లక్షణం కానీ లేదు. సో నీళ్లు నములు అంటే ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా దాటవేయడానికి ప్రయత్నించడమే నీళ్లు నములు అని అంటారు. లేదా తడబడడం అనే విశేష అర్థాన్ని ఇచ్చే జాతీయం. నిజం చెప్పమంటే నీళ్లు నమలడం. నూరిపోయు అంటే ఒకరి బుర్రలోకి ఒక విషయాన్ని పదే చెప్పి ఎక్కించడాన్ని నూరిపోయడం అంటారు. గాడిద మోత అంటే ఫలితం లేని కష్టాన్ని లేదా అనవసరమైన బరువు మోయడాన్ని సూచించడమే గాడిద మోత. కింది వాణిలో మిసిమి అనే పదానికి నానార్థం కానిదాన్ని గుర్తించి. సో ముత్యం అనేది మిసిమి అనే పదానికి నానార్థం కాదు. కాంతి, నవనీతం, సంపద అనేవి మిసిమి పదానికి నానార్థాలు. మన్మధునికి శత్రువు అనే వ్యుత్పత్త్యర్థం కలిగిన పదాన్ని గుర్తించండి. కామారి అనేది మన్మధునికి శత్రువు అనే వ్యుత్పత్త్యర్థం కలిగిన పదం కామారి. కామారి అంటే మన్మధునికి శత్రువు. ద్రవ్యం అనే పదానికి గల
సరైన అర్థాన్ని గుర్తించండి. సింపుల్, డబ్బు. ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన విద్యావేత్త ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. షోయబుల్లా ఖాన్ నడిపిన పత్రిక పేరు ఏమిటి? ఇమ్రోజ్. ఈ కింది వానిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన కానిది ఏది? పాకుడు రాళ్ళు. ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన కాదు. సో ఇది రావూరి భరద్వాజ రచన. డాక్టర్ సి నారాయణ రెడ్డి పద్మభూషణ్, జ్ఞాన్పీఠ్ అవార్డులను గెలుచుకున్నారు. రచించిన కావ్యాలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచపదులు మొదలగు 70కి పైగా కావ్యాల్ని రచించాడు. విశ్వంభర అనే కావ్యానికి జ్ఞాన్పీఠ్ అవార్డుని గెలుచుకున్నాడు. రచించిన ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాలు. హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా గుర్తించబడిన కవి ఎవరు? సామల సదాశివ. విద్వాంసులు సామల సదాశివని హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా గుర్తించారు. సామల సదాశివ రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, స్వరలయలు. తన స్వీయ అనుభూతులతో యాది అనే వ్యాస సంపుటిని రాశాడు. అమ్జద్ రుబాయిలు అనే అనువాదం 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారాన్ని గెలుచుకుంది. స్వరలయలు చాలా చాలా ఇంపార్టెంట్. స్వరలయలు, సామల సదాశివ రచించిన స్వరలయలు అనే గ్రంథం 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని గెలుచుకుంది. నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్య. ఇతడి కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు. ఇతడు రచించిన గ్రంథాలు నవమి అనే నాటికలు, యాత్రా స్మృతి అనే స్వీయ చరిత్ర. దాశరథి కృష్ణమాచార్య అనువదించినవి గాలిబ్ గజల్లు మరియు ఉర్దూ కవుల యొక్క కవిత్వం. ఏపీ సాహిత్య అకాడమీ అవార్డుని 1967లో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని 1974లో గెలుచుకున్నాడు. సో నెక్స్ట్, డాక్టర్ సినారే చూసాం. సో కృష్ణస్వామి ముదిరాజ్, కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ పిక్టోరియల్ హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి రచించిన అద్భుతమైన గ్రంథం. సో 1000 పేజీల గ్రంథం. హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో రచించిన గ్రంథం పిక్టోరియల్ హైదరాబాద్ని రచించాడు. ఇతడు రచించిన ఉర్దూ గ్రంథం హైదరాబాద్ కి 30 సాలా సియాసీ జద్జిహిద్. హైదరాబాద్లోని రాజకీయ ఉద్యమాలపై 1948లో రాసిన ఉర్దూ గ్రంథం హైదరాబాద్ కి 30 సాలా సియాసీ జద్జిహిద్. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికని స్థాపించాడు. దక్కన్ స్టార్ ఆంగ్ల వారపత్రికని స్థాపించి సంపాదకుడిగా ఉన్నాడు. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు కృష్ణస్వామి ముదిరాజ్. నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద భవనాలను ఏ పేరుతో పిలిచేవారు? దేవిడి అనే పేరుతో పిలిచేవారు. దేవిడి, గుర్తుపెట్టుకోండి. పెద్ద భవనాలను దేవిడి అనే పేరుతో పిలిచేవారు. నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు ఎవరి స్వీయ చరిత్ర? సంగెం లక్ష్మీబాయి స్వీయ చరిత్ర. సో నెక్స్ట్ ఆప్షన్, వట్టికోట ఆల్వారు స్వామి. 1945లో ఆల్వారు స్వామి రచించిన చిన్నప్పుడే అనే కథానిక మీజాన్ పత్రికలో ప్రచురించబడింది. చిన్నప్పుడే అనే కథానిక మీజాన్ అనే పత్రికలో ప్రచురితమైంది. సో రచించిన కథల సంపుటి జైలు లోపల. వట్టికోట ఆల్వారు స్వామి రచించిన కథల సంపుటి జైలు లోపల. ప్రజాదరణ పొందిన ఇతని రచనలు ప్రజల మనిషి మరియు గంగు. సో మెనీ టైమ్స్ అడిగారు. ప్రజల మనిషి మరియు గంగు ప్రజాదరణ పొందిన వట్టికోట ఆల్వారు స్వామి యొక్క రచనలు. ఇతడి ఇతర రచనలు రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాల్ని ముద్రించాడు వట్టికోట ఆల్వారు స్వామి. సో నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు రచన సంగెం లక్ష్మీబాయి యొక్క ఆత్మకథ లేదా స్వీయ రచన. ఈ దిగువ వాక్యాల్లో సరైన వాడిని గుర్తించండి. భాష కేవలం మానవులకు సంబంధించిన సహజాత ప్రక్రియ. సో ఇది రాంగ్. భాష మానవులకు మాత్రమే సొంతం, కానీ ఇది సహజాత ప్రక్రియ కాదు, పుట్టుకతోనే రాదు. భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది, పరిసరాల ద్వారా నేర్చుకుంటారు, కాబట్టి ఇది సరికాదు. భాష పరిణామశీలి, కరెక్ట్.
భాష ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదు, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది, కొత్త పదాలని చేర్చుకుంటూ అభివృద్ధి చెందుతుంది. ఇది డైనమిక్. నెక్స్ట్, భాష ప్రధానంగా లిఖితం. ఇది రాంగ్. భాష అనేది ప్రధానంగా మాట్లాడడం అంటే ధ్వని రూపం ద్వారా మౌఖికంగా ఉండేది, తర్వాత లిఖితం రూపంలోకి వచ్చింది. సో భాష అనేది ప్రధానంగా లిఖితం అనేది రాంగ్. భాష అనుకరణీయం. సో ఇది కరెక్టే. ఇతరుల్ని అనుసరించి భాషని నేర్చుకుంటారు. భాష వ్యవస్థీకృతం. ప్రతి భాషకి కూడా ఒక నిర్దిష్టమైన నిర్మాణం, ధ్వని వ్యవస్థ, వ్యాకరణం ఉంటాయి కాబట్టి భాష అనేది వ్యవస్థీకృతం. నిర్మాణాలు ఉంటాయి. సో ఇందులో సరైనవి సో 2, 3. సో BDE. PD మరియు E మాత్రమే. ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడో దానిని ఇలా అంటారు, నయనమితి అంటారు. ఇంగ్లీష్లో ఐ స్పాన్ అని అంటారు. చదివేటప్పుడు ఒక వ్యక్తి కళ్ళు పుస్తకంపై నిలిచినప్పుడు ఆ ఒక్క చూపులో ఎన్ని అక్షరాలు లేదా పదాలని స్పష్టంగా గ్రహించగలుగుతాడో అదే నయనమితి. సో పఠన వేగం, రీడింగ్ యొక్క స్పీడ్ పెరగాలంటే ఈ నయనమితి అనేది ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలకు నెలల వారీగా విభజించే ప్రణాళిక ఏది? సో అది వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్. విద్యా సంవత్సరం యొక్క ప్రారంభంలోనే ఆ ఏడాదికి సంబంధించిన మొత్తం సిలబస్ని ఏ నెలలో ఎంత బోధించాలి, ఎప్పుడు పరీక్షలు నిర్వహించాలి అని నెలల వారీగా విభజించి తయారు చేసుకునే ప్రణాళికే వార్షిక ప్రణాళిక. సో సమగ్ర పథకం అనేది ఇది ఒక విస్తృతమైన ప్రణాళిక. పాఠ్య పథకం అనేది ఒక పీరియడ్లో ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించే ఒక నిర్దిష్టమైన పాఠ్యాంశ ప్రణాళిక. విద్యా ప్రణాళిక, ఇంగ్లీష్లో కరికులం అంటారు. ఇది పాఠశాలలో విద్యార్థికి కలిగే మొత్తం విద్యా అనుభవాలు దీంట్లో ఉంటాయి. సో ఇది ఒక విద్యకు సంబంధించి విస్తృత ప్రణాళిక. జతపరుచుము. కార్యక్రమయుత బోధన స్కిన్నర్. కిండర్ గార్టెన్ పద్ధతి ఫ్రోబెల్. ప్రాజెక్టు పద్ధతి కిల్ ప్యాట్రిక్ ప్రతిపాదించాడు ప్రాజెక్ట్ పద్ధతిని. డాల్టన్ పద్ధతి. మిస్ హెలెన్ పార్క్ హట్స్. సో బోధనా శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనల్ని పంచుకోవడానికి, వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధన ఉపకరణాలు అని భావించిన వాడు ఎడ్గర్ డేల్. సో ఎడ్గర్ డేల్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. బోధన ఉపకరణాలు, టీచింగ్ ఎయిడ్స్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎడ్గర్ డేల్. సో ఎడ్గర్ డేల్ ప్రతిపాదించినది అనుభవాల శంకువు. సో నెక్స్ట్, నిర్మాణాత్మక మదింపును 1971లో మొదటిసారిగా రూపకల్పన చేసిన వారు బ్లూమ్స్, హేస్టింగ్స్ మరియు మ్యాడస్. సో ఇది 6th జనవరి షిఫ్ట్ 2 పేపర్. ఈ పద్యంలోని ప్రధాన విషయం ఏది? సో ఈ పద్యం అనేది ప్రధానంగా నమ్మకం గురించి తెలియజేస్తుంది. విభుడు అంటే అర్థం రాజు. పాలకుడు ఎలా ఉండాలి? సో ఎవరిని నమ్మరాదని ఈ పద్యం తెలియజేస్తుంది. ప్రభువు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే సూచన ఉంది? సో విభుడు అంటే రాజు, ఆత్మరక్షణ పరంగా జాగ్రత్తగా ఉండాలని సూచన ఉంది. సో 35 నుంచి 38 ప్రశ్నలు. గాంధీజీ చరిత్ర ఏ కథారూపంలో ఉంది? గాంధీజీ చరిత్రను జముకుల కథారూపంలో రాశాడు. సో జముకుల కథ. ప్రజా సాహిత్య పరిషత్తు ఏ జిల్లాలో ఉంది?
ఖమ్మం జిల్లాలో ప్రజా సాహిత్య పరిషత్తు. సో ఖమ్మం జిల్లా. మహైకా పుస్తకం ఏ ప్రక్రియకు చెందినది? సో దీర్ఘ కవితలతో. సో మహైకా ప్రణతి మానవ సంగీతం అనే దీర్ఘ కవితలతో. సో ఇక్కడ దీర్ఘ కవిత. కవిరాజమూర్తి యొక్క విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఖమ్మంలోని మామిళ్ళగూడెంలో. సో మామిళ్ళగూడెం. కార్మిక వృద్ధులు ఏ సమాస పదం? సో కార్మిక వృద్ధులు అనేది ఇక్కడ విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది. దీని యొక్క విగ్రహ వాక్యం వృద్ధులైన కార్మికులు. సో ఇక్కడ కార్మికులు అనేది నామవాచకం, వృద్ధులు అనేది విశేషణం. సో ఇక్కడ విశేషణం అనేది ఉత్తర పదంగా ఉండడం వల్ల ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్, జయంతి ప్లస్ ఉత్సవం ఏ సంధి కార్యంగా గుర్తించాలి? సో జయంత్యోత్సవం ఇది యనాదేశ సంధి, జయంతి ఉత్సవం అవుతుంది కాబట్టి ఇక్కడ యనాదేశ సంధి అవుతుంది. ఇది తెలంగాణమున గడ్డిపోచయును సంధించెన్ కృపానమ్మురా, ఇది ఏ ఛందస్సు? సో ఇది ముందుగా కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో 20. సో 20 అక్షరాలు అంటే ఇది మత్తేబం అవుతుంది. సో మత్తేబ పద్యంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. మత్తేబంలో ఉండే గణాలు సభరణమయవ. ప్రతి పాదంలో 14వ అక్షరం ఎత్తి స్థానంగా ఉంటుంది. శార్దూలంలో ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. శార్దూలంలో ఇందులో మసజస తతగా వస్తాయి గణాలు. సో 13వ అక్షరం యతి స్థానం, యతి 13వ అక్షరం. ఉత్పలమాల, ఉత్పలమాలలో మొత్తం ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉండగా 10వ అక్షరం యతి స్థానం అవుతుంది. చెంపకమాలలో ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. 11వ అక్షరం యతి స్థానం అవుతుంది. ఇందులో చెంపకమాలలో నజబజ జజర అనే గణాలు ఉంటాయి. ఉత్పలమాలలో భరణ భవరవ అనే గణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వృత్త పద్యాలు. వీటన్నింటిలో కూడా ప్రాస నియమం తప్పనిసరిగా ఉంటుంది. కూలి అనే పదానికి నానార్థ పదాన్ని తెలపండి. పణం అనేది కూలీ పదానికి నానార్థం. మా విడాకులు తెచ్చివ్వండి, ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి. శ్లేషాలంకారం. సో శ్లేషాలంకారం అంటే అనేక అర్థాలను ఉపయోగించి చెప్పడం. సో నానార్థాలని ఆశ్రయించుకొని ఉన్న అలంకారమే శ్లేషాలంకారం అవుతుంది. సో ఇక్కడ మా విడాకులు అవుతాయి, మా యొక్క విడాకులు కూడా అవుతాయి. సో నానార్థాలు, వేర్వేరు అర్థాలని అనేక అర్థాలు లేదా వేర్వేరు అర్థాలు ఉపయోగించి చెప్పడం. సో ఇది శ్లేషాలంకారం అవుతుంది. సో ఇందాక చూసిన ఎగ్జాంపుల్ వాడి కత్తి, వాడి యొక్క కత్తి లేదా వాడిగా ఉన్న కత్తి అంటే పదునుగా ఉన్న కత్తి. నెక్స్ట్ అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం. సో అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఒక సామాన్య వాక్యాన్ని ఒక విశేషం చేత కానీ విశేష వాక్యాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడమే అర్ధాంతరన్యాసం. సో సామాన్యం అంటే లోక ప్రసిద్ధి అని అర్థం. సో అదేవిధంగా విశేషం అంటే ఒక ప్రత్యేక సంఘటన అని అర్థం. ఉదాహరణకి ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకని చేరితే అది విశేషం అవుతుంది. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేది ఒక సామాన్య పదం అవుతుంది. సో ఈ రెండింటిని సమర్థించి చెప్పడం, సామాన్య వాక్యాన్ని విశేషం చేత కానీ విశేష వాక్యాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడమే అర్ధాంతరన్యాసం. సో చేకానుప్రాస అలంకారం. అర్ధ భేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అవుతుంది. నీటిలో పడిన తేలు తేలుతుందా? సో ఇది చేకానుప్రాస అలంకారం. నిప్పులో పడితే కాలు కాలుతుంది. సో ఇది కూడా చేకానుప్రాస అలంకారం. అర్థం యొక్క భేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావడం చేకానుప్రాస అలంకారం అవుతుంది. లాటానుప్రాస అలంకారం. అర్థంలో భేదం లేకుండా తాత్పర్యంలో భేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే రావడం. ఆపదలో ఆదుకున్న మిత్రుడు మిత్రుడు అనేది లాటానుప్రాస అలంకారం అవుతుంది. స్టూడియో చిత్రలేఖ వ్యవస్థాపకుడు అలిశెట్టి ప్రభాకర్. స్టూడియో చిత్రలేఖ వ్యవస్థాపకుడు అలిశెట్టి ప్రభాకర్.
సో అలిశెట్టి ప్రభాకర్ యొక్క మొదటి కవిత పరిష్కారం. పరిష్కారం ఇది ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అచ్చైంది. మొదటి కవితా సంకలనం ఎర్రపావురాలు. సో అచ్చైన కవిత్వ సంకలనాలు మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం. సిటీ లైఫ్ ఇతడి మినీ కవిత సిటీ లైఫ్. సో సిటీ లైఫ్ అనేది ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 సంవత్సరాల పాటు సీరియల్గా అచ్చైంది సిటీ లైఫ్. సో ఇది చాలాసార్లు అడిగారు సిటీ లైఫ్ గురించి. నెక్స్ట్ గూడూరి సీతారాం. గూడూరి సీతారాం యొక్క ప్రసిద్ధ కథలు మారాజు, మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ చూస్తే మామిండ్ల రామగౌడు. సో మామిండ్ల రామగౌడు యొక్క బిరుదులు సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల. ప్రీవియస్ బీట్ రచించిన ఖండకావ్య సంపుటి రసతరంగిణి అనే ఖండకావ్య సంపుటిని రచించాడు మామిండ్ల రామగౌడు. కవిత సుధాలహరి, గౌడ ప్రబోధాల్ని రచించాడు. ఇతడు రచించిన భక్తి నీతి శతకాలు శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం మామిండ్ల రామగౌడు రచనలు. నిత్యలు అనే పదానికి ప్రకృతి పదం నిత్యం. సో చాలాసార్లు అడిగిన బిట్ ఇది. కింది వాణిలో సువర్ణం అనే పదానికి పర్యాయ పదం కాని దానిని గుర్తించండి. జాయ అనేది కాదు. సో హటకం, పొన్ను, హేమం అనేవి సువర్ణం పదానికి నానార్థాలు. పయస్సుకు నిధి అనే వ్యుత్పత్త్యర్థానికి సమానార్థకాన్ని గుర్తించండి. సముద్రం, సముద్రం అనేది పయస్సుకు నిధి అనే వ్యుత్పత్త్యర్థం కలిగి ఉంది. మార్తుడు అనే పదానికి సరైన అర్థం శత్రువు. ప్రబంధాలలో ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి? 18. ప్రతిపద్య చమత్కృతి. ప్రతిపద్య చమత్కృతి ఏ కవి యొక్క కవితా లక్షణం? చేమకూర వెంకట కవి యొక్క కవితా లక్షణం ప్రతిపద చమత్కృతి. చేమకూర వెంకట కవి యొక్క రచనలు సారంగ ధరచరిత్ర మరియు విజయ విలాసం. సో నెక్స్ట్ ఆప్షన్ పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. సహజ పండితుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం రచించాడు. భాగవతాన్ని తెలుగులోకి అనువదించినది బమ్మెర పోతన. భాగవతాన్ని తెలుగులోకి అనువదించాడు. శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు. నెక్స్ట్ పాల్కురికి సోమన 12వ శతాబ్దానికి చెందినవాడు. బసవేశ్వరుడి చరిత్రని పురాణంగా నిర్మించి ద్విపదకి కావ్య గౌరవాన్ని కలిగించిన శైవ కవి. మణిప్రవాళ శైలిని వాడిన తొలి కవి. మణిప్రవాళ శైలిని వాడిన తొలి కవి పాల్కురికి సోమన. పాల్కురికి సోమన. సో తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి పాల్కురికి సోమన. సోమన రచనలు బసవ పురాణం, అనుభవసారం, బసవోదాహరణం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసములు మరియు పండితారాధ్య చరిత్ర. రాక్షస జాతర ఏ ప్రక్రియకు చెందిన కావ్యం? ఇది దీర్ఘ కావ్యం. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను రాసిన వారు ఎంబి గౌతమ్. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రని రచించాడు ఎంబి గౌతమ్. ఇతడు భాగ్యరెడ్డి వర్మ కుమారుడు ఎంబి గౌతమ్. ఇతడు భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రని రచించాడు. ఈ గ్రంథంలోనే కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ భాగ్యోదయం అనే పాఠ్యభాగాన్ని తీసుకున్నారు ఈ గ్రంథం నుంచే. సో కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ ఒక వ్యాసాన్ని రాశాడు ఈ గ్రంథంలో, భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలో. సో అందులో నుంచే భాగ్యోదయం అనే పాఠాన్ని తీసుకున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎంబి గౌతమ్. సో కృష్ణస్వామి ముదిరాజ్ పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథాన్ని రచించాడు. హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి రచించిన అద్భుత గ్రంథమైన పిక్టోరియల్ హైదరాబాద్ని రచించాడు. రచించిన ఉర్దూ గ్రంథం హైదరాబాద్కి 30 సాల సియాసీ జద్జీద్. నెక్స్ట్ పఠనీయం శీర్షిక కర్త ఇరివెంటి కృష్ణమూర్తి. పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల యొక్క పరిచయాల్ని రాశాడు ఇరివెంటి కృష్ణమూర్తి. ఇతడి రచనలు తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాటలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించమన్నా మొదలైనవన్నీ కూడా ఇరివెంటి కృష్ణమూర్తి రచనలు. ఇతడి సిద్ధాంత గ్రంథం కవి సమయములు. నెక్స్ట్ ఆప్షన్ ఆచార్య కె రుక్నుద్దీన్ యొక్క కవితా సంకలనం
విప్లవ ఢంకా అనేది ఆచార్య కె రుక్నుద్దీన్ యొక్క కవితా సంకలనం. ఇతడి పరిశోధనా గ్రంథం జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధనా గ్రంథాన్ని రాశాడు. ఆచార్య కె రుక్నుద్దీన్ యొక్క ఉత్తమ రచనలు ప్రయాణం, శలిమే, సూక్తి సుధ, కిన్నెర మెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం. నెక్స్ట్ గంగుల సాయిరెడ్డి సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధనా భావాన్ని కలిగిన వాడే గంగుల సాయిరెడ్డి. ఇతడు కాపు బిడ్డ రచన చేశాడు. ఇతడి రచనల్లో ముద్రితమైనవి తెలుగు పలుకు, వర్షయోగం, మద్యపాన నిరోధం. అముద్రిత అంటే ముద్రితం కాని రచనలు గణిత రహస్యము మరియు ఆరోగ్య రహస్యం. నెక్స్ట్ ఆప్షన్ ఆచార్య బిరుదురాజు రామరాజు. ఇతడి పరిశోధనా గ్రంథం తెలుగు జానపద గేయ సాహిత్యం. ఇతడి రచనలు చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి. సో వ్యాసం తెలుగు జానపద గేయాలు అనే వ్యాసాన్ని రాశాడు. అంజద్ రుబాయిలు, సో మిస్టేక్ పడింది. అంజద్ రుబాయిలు అనువాదం చేసిన కవి సామల సదాశివ. ఈ అనువాదానికి గాను 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారాన్ని గెలుచుకుంది సామల సదాశివ అనువదించిన అంజద్ రుబాయిలు. సో సామల సదాశివని విద్వాంసులు హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా గుర్తించారు. ఇతడి రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, స్వరలయలు. యాది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాది వ్యాస సంపుటిని తన స్వీయ అనుభూతులతో రచించాడు. స్వరలయలు అనే గ్రంథం, ఇతడి రచించిన స్వరలయలు అనే గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని గెలుచుకుంది 2011లో. సో నెక్స్ట్ కచట తప ఊది పలికేవి తత్త దద్ద నా. దంతాల నుండి పుట్టినవి తత్త దద్ద నా. గజడ దబ తేల్చి పలకబడేవి. చచ్చా జజ్జా ఇని దవడ నుండి పుట్టినవి. ఈ క్రింది వ్యాఖ్యలలో సరి అయినవి గుర్తించండి. విస్తార పఠనం విద్యార్థుల సారస్వతాభిరుచిని పెంపొందిస్తుంది. సో విస్తార పఠనం యొక్క ప్రధాన ఉద్దేశం, సో విస్తార పఠనం అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు ఇంగ్లీష్లో. సో వీటి యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో చదవడం పట్ల ఆసక్తిని, సాహిత్యం పట్ల అభిరుచిని పెంపొందించడమే, కాబట్టి ఇది కరెక్ట్. విద్యార్థులు భావానుగుణమైన భాషలో రాయడం అభ్యాసం చేయాలి. సో ఇది కూడా కరెక్టే. సో సందర్భానికి భావానికి తగినట్లు భాషని ఉపయోగిస్తూ రాయాలి. సో లేఖన నైపుణ్యం. వాచికాభినయం ఆంగికాభినయంతో వినాలి. సో ఇక్కడ వినడం అనేది గ్రహణ నైపుణ్యం. సో వినడం అనేది గ్రహణ నైపుణ్యం. సో ఇక్కడ వినేటప్పుడు అభినయం చేయాల్సిన అవసరం లేదు. అభినయం అంటే నటన చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడేటప్పుడు మాత్రమే, భాషణం అప్పుడు మాత్రమే అభినయం అవసరం ఉంటుంది. సో ఇది రాంగ్. భావానుగుణమైన స్వర భేదాల్ని పాటిస్తూ రాయగలగాలి. సో స్వరభేదం అనేది గొంతుకు సంబంధించింది, మాట్లాడడానికి లేదా చదవడానికి సంబంధించింది. రాసేటప్పుడు గొంతును మార్చడం అనేది ఉండదు. సో ఇది సరికాదు. సో సరైనవి ఏ మరియు బి మాత్రమే. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మాతృభాషనే ప్రథమ భాషగా ఉండాలని సూచించిన 1952-53 నాటి కమిషన్ సెకండరీ విద్యా కమిషన్. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ అనేది విశ్వవిద్యాలయ విద్యపై ఏర్పడింది. సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోసం ఏర్పడింది సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్. కొఠారి కమిషన్ జాతీయ విద్యా కమిషన్. ఇది త్రిభాషా సూత్రాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించింది. ఉపవాచక బోధనా పద్ధతుల్లో సరి అయినవి. సో సరైనవి ఆప్షన్ 1 కథాకథన, చర్చ, పఠన, ఉపన్యాస, పరిశోధన పద్ధతులు. సో కథాకథన అంటే ఉపవాచకాన్ని బోధించడానికి కథలు చెప్పడం. చర్చ అంటే చదివిన అంశంపై తరగతిలో చర్చించడం. పఠన అంటే పిల్లలతో చదివించడం. ఉపన్యాస అంటే ఉపాధ్యాయుడు వివరించడం. పరిశోధన అంటే ప్రాజెక్టులు ఇవ్వడం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. విద్యా ఫలితాలను సాధించడానికి విద్యార్థికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలకు, ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్చని కంప్యూటర్ సహాయక శిక్షణ అనవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు?
ఈఆర్ హిల్గార్డ్ మరియు జిహెచ్ చేవర్. మౌఖిక పరీక్షల వల్ల విద్యార్థుల్లో కలిగే ప్రయోజనాల్లో సరి అయిన వాటిని గుర్తించండి. ఉచ్చారణ విధానాన్ని తెలుసుకోవచ్చు. సో మౌఖిక మాట్లాడడానికి సంబంధించినవి ఉచ్చారణ విధానాన్ని తెలుసుకోవచ్చు. కరెక్ట్. విద్యార్థి ఆన్సర్ చెప్పేటప్పుడు పదాల్ని ఏ విధంగా ఎంత స్పష్టంగా పలుకుతున్నాడు, ప్రొనౌన్సియేషన్ అనేది గమనించవచ్చు. కాబట్టి కరెక్ట్. విద్యార్థుల లేఖన నైపుణ్యాన్ని పరిశీలించవచ్చు. ఇది రాంగ్. నోటి ద్వారా చెప్పే పరీక్షల్లో రాత నైపుణ్యాన్ని పరిశీలించలేం కాబట్టి ఇది రాంగ్. దీనికి రిటర్న్ టెస్ట్ కావాలి. తక్కువ సమయంలో ఎక్కువ లక్ష్యాల్ని గుర్తించి పరిశీలించవచ్చు. సో మౌఖిక పరీక్షల్లో ఒక్కొక్క విద్యార్థిని విడిగా అడగాల్సి ఉంటుంది. ఒక్కొక్క విద్యార్థిని విడిగా అడగాలి మౌఖిక పరీక్షల్లో. కాబట్టి దీనికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి సో ఇది ఎక్కువ లక్ష్యాల గురించి పరిశీలించలేం. సో రాత పరీక్షల్లో అయితే ఒకేసారి అందరినీ తక్కువ సమయంలో పరీక్షించవచ్చు. నెక్స్ట్ వాచికాభినయం, ఆంగికాభినయాన్ని పరీక్షించవచ్చు. సో ఇది కూడా కరెక్టే. విద్యార్థి పద్యం కానీ సమాధానం కానీ చెప్పేటప్పుడు వారి యొక్క ముఖ కవలికలు, గొంతులో మార్పులు, హావభావాల్ని ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. సో ఇందులో ఏడి మాత్రమే సరైనవి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.